మోసం చేశారు, కొందరు నన్ను మోసం చేశారు అంటే ఆ సమయం బలం, అది కాల బలం, అది అర్థమవుతుందమ్మా. ఆ కాల బలం చేత ఆ వ్యక్తులు నన్ను మోసం చేయొచ్చు, ఆ కాల బలం చేత నేను మోసపోవచ్చు. అర్థమవుతుందా నేను చెప్తుంది? అది అర్థమవుతుంది. కాల బలం చేత మనం మోసపోయాం. కాల బలం చేత వాళ్ళు మంచి వాళ్లే అయ్యుండి మోసగారులుగా మార్చొచ్చు, మోసగారిని మంచివాడిగా మార్చొచ్చు, మంచివాడిని మోసగారిగా మార్చగలదు కాలం. కానీ అంత జ్ఞాని బ్రాహ్మణుడు, 10 మందికి చెప్పాల్సినటువంటి బ్రాహ్మణుడు నలుగురేదో నిన్ను మోసం చేశారని చెప్పి వాళ్ళ మీద క్రోధంతో వెళ్ళిపోయి అని ముగించుకొని అర్జునుడు అనేటటువంటి వాడిని తయారు చేసి అర్జునుడిని వాడి మీదకి పంపించి పగ తీర్చుకునేంత వరకు నిద్రపోల ద్రోణాచార్యుడు. ఈ విధమైనటువంటి నేచర్ వద్దు, అంత మంచిది కాదది. ఎందుకు ప్రతీకారాలు? ప్రశాంతంగా ఉండు నువ్వు. జరిగిందేదో జరిగిపోయింది, ఏం నష్టం? కాలమే కదా అంతా. కోల్పోయేది ఏంటండి? అల్టిమేట్ గా మనం కోల్పోయేది ఏంటి? కాలమేగా.